నార్సింగ్ దగ్గర నెక్నపూర్ నుంచి మన అన్నలు అయితే వచ్చారు గణేష్ని తీసుకోనికే. వాళ్ళ కూడా వీడియో తీయమంటే లోపలికైతే వెళ్తున్నాం. వాళ్ళ కూడా పెద్ద గణేశుడు అందరూ తీస్తారు, మా దియ్యరా అని చెప్తారు. గణేష్ని అయితే చూద్దాం లోపలికి వెళ్ళి. అన్న గణేశుడు ఏదన్నా మన గణేశుడు ఇదే నా గణేశుడు. బ్యాక్ కెమెరా పెట్టేసి అయితే మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. గణేశుడు అయితే కిర్రాకుంది, మస్తుంది. గణేశుడు అయితే ఏక్ ఉన్నాడు ఖాళీ. పక్కన ఆవు, పైన కృష్ణుడు చేయకుండా ఖాళీ. మనకి ఇక్కడ పక్కన వచ్చేసి ఆవు, గద పైన కూర్చుండు గణేశుడు. గద పైన కూర్చొని వెనక నుంచి అయితే ఆవు వచ్చింది. పైన అయితే మనకి రాధాకృష్ణుడు అయితే కనిపిస్తారు. గణేశుడు దీశంలో కిక్కిచ్చేది కూడా వీడియో తీసి డీటెయిల్గా చూపిస్తాం మనం. ఇక్కడ నుంచి వచ్చారు. గణేష్ ఎన్ని ఫీట్లు ఉంది అండ్ ప్రైస్ ఎంతనా? మేము నెక్నాంపూర్ నుంచి వచ్చినామన్నా, మణికొండ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. గణేష్ వచ్చేసి 13 ఫీట్స్ ఉంది ఎగ్జాక్ట్గా. దీని ప్రైస్ వచ్చేసి 38,000 అన్న. పోయినసారి కోవిడ్ అని చాలా పర్మిషన్స్ ఇవ్వలేదు కదా, గట్టి పర్మిషన్స్ ఇచ్చారు. ఎంజాయ్ ఎట్లా చేస్తారు మళ్ళీ? పూజ పరంగా అయితే అన్ని బాగానే చేస్తామన్నా. మెయిన్ మనకు పూజ కావాల్సింది, ఎంజాయ్మెంట్ కాదు. దేవునికి భక్తి పరంగా అయితే అన్ని బాగానే చేస్తాము. ఇక ఎంజాయ్మెంట్ అన్ని అంతా సహకరిస్తే ఎంజాయ్మెంట్ కూడా దానికి తగ్గట్టే చేస్తాం. ఇక గట్టిగానే ఎంజాయ్ చేస్తాం. 38,000 అన్న. థ్యాంక్స్ అన్న. మొత్తం జరిపి డిషంలో పెట్టడానికి అయితే చూస్తారు. జరుపుతారు చూడండి గైస్. అక్కడ చూడండి జరిపి ఆ పయ్యలు ఉన్నాయి కదా, ఈ పయ్యలు వీటి మీద అయితే గణేష్ని కూర్చోబెట్టి లాక్కొని వెళ్తారు. బయటికి లాక్కొని వెళ్ళి అక్కడ లేపేసి అక్కడ పైన డిసెంలో అయితే పెడతారు. చూడండి గణేష్ని లేపేది కూడా మొత్తం లేపి డిసెంలో పెట్టేంత వరకు మేము బ్యాక్ కెమెరా పెట్టేసి మీకైతే చూపిస్తాను. ఎందుకంటే సడన్గా ఫ్రంట్ కెమెరా నుంచి రావట్లేదు అట్లా. ఒకసారి బ్యాక్ కెమెరా, ఒకసారి ఫ్రంట్ కెమెరా పెట్టి రెండు తీస్తున్నాం. బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం అయితే చూపిస్తాను ఎట్లా తీస్తారు, ఎట్లా లేపుతారు అనేది. ఇప్పటి వరకు భారీ గణేష్ చూసినాం కదా, ఇప్పుడు ఈ గణేష్ కూడా హైలైట్ ఉన్నాడు. చూపిస్తాను చూడండి గైస్. గణేష్ని అయితే అక్కడ పయ్యల పైన కూర్చోబెట్టారు. ఇప్పుడు దాన్ని అక్కడ నుంచి అక్కడ కూర్చోబెట్టారు కదా, అవి ఇట్లా లాక్ని వెళ్తారు తాళ్ళు కట్టేసి. చూడండి అక్కడ రావంట, ఒకటే సైడ్ వస్తాయంట పయ్యలు. అక్కడ వన్ సైడ్ వస్తాయంట. అక్కడ లేపుతారనుకుంటా, పైకి లేపుతారనుకుంటా. చూడండి తెగిపోయింది తాడైతే తెగిపోయింది. తాడైతే తెగిపోతుంది మళ్ళీ. మొత్తం వెనకాలైతే బ్యాక్ సైడ్ కట్టలు పెట్టి గుంజుతుండ్రు. కట్టలు పెట్టేసి వెనకాలైతే పయ్యాలతో గుంజుతారు. ముందర పయ్యాలు పెట్టేసారు. గేట్ బయటకు అయితే గణేష్ని తీసుకొచ్చారు. ఎట్లనో కష్టపడి బాగా చాలా కష్టమవుతుంది గణేష్ని తీసుకురావడానికి. ఈజీ అనుకుంటాం కానీ గణేష్ని తీయాలి, పెట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే భారీ గణపతులు కదా, మినిమం ఉంటుంది గణేష్ అంటే. చాలా కట్టెలు వెళ్ళిపోయినాయి. ఇక్కడ చూడండి మొత్తం బండాలు లేచిపోయినాయి. ధూల్పేట నుంచి వచ్చి తీసుకొని వెళ్తాము. చూడండి ధూల్పేట అంటే మన ధూల్పేటలో అత్యంత పెద్ద హనుమంతుడు కనిపిస్తుంది కదా, గుట్ట పైన ఉంటాడు. ధూల్పేట అని చెప్పడానికి ఇదే సాక్ష్యం. అంటే కొంతమంది అనుకుంటారు కదా ధూల్పేట కాదు అది అని. చూడండి హనుమంతుడు కనిపిస్తుండు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే అక్కడ కూడా విగ్రహం చూపిస్తాం. చాలా పెద్దగా ఉంటుంది హనుమంతుడు విగ్రహం అక్కడ. చూడండి ఇప్పుడైతే టాటా ఏసీలకు అయితే ఎక్కిస్తున్నారు. చాలా కష్టంగా అసలు గణేష్లని మనం అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు అసలు. తీయడం, ఎక్కించడం అంటే చాలా కష్టం అసలు. లేపుతారు పైది లేపేసి పక్కన వెనకకు అంటారు. వెనకాల చూడండి మొత్తం మా వెనకాలకి అనిపోయింది గణేష్. మొత్తం వెనకకి గణేశారు.
మొత్తం వెనక గణేష్ గణేషుని ఇప్పుడు వెనక గణేష్ ఆ ముందర అనేది ముందర పైన పెట్టేసి నెక్స్ట్ దాన్ని వెనక అంటారు దేన్ని టాటా వేసి వెనక గణేష్ ఈ ఇక్కడ వెనకలు ఉన్న గణేష్ని పైకి లేవట్టేసి అక్కడ లోపలికి నూకేస్తారు అక్కడ అంటే సారీ లోపలికి నెట్టుతారు కొంచెం తెలంగాణ భాషలో అలాంటివి వస్తుంటాయి వర్డ్స్ సారీ గైస్ ఏమనుకోవాలి చూడండి అసలు ఎంతమంది అసలు ఆ గణేషుడు లేపడంలో గణేషుని చూస్తుంటే అసలు మాటలు రావట్లేదు చాలా ఎంజాయ్మెంట్ అసలు ఆ ఎంజాయ్మెంట్ మాటలలో చెప్పలేము ఎవరైతే గణేషులను పెట్టిర్రో ఎవరైతే గణేషులను పెట్టి పూజించి 11 రోజులు ఉంటారో అక్కడ వాళ్ళకే ఆ ఎంజాయ్మెంట్ తెలుస్తుంది అంత పెద్ద గణేషుని పెట్టడం ట్రైన్తో చాలా ఈజీ అయింది కానీ మనుషులతో అంటే చాలా కష్టమవుతుంది గణేషుని పెట్టడం అంటే చూడండి చివరికి సాధించేసి వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆటో వెనక ముందరకే ఉరుకుతుంది ఆటో మొత్తం ముద్దలు అయిపోయింది ఆటో ముందుకు అయిపోతుంది ఆటో మొత్తం ఇక డైరెక్ట్ పోవాలి పూజ స్టార్ట్ చేయాలి మొత్తం చివరికి ఆఖరి రోజు నిమజ్జనం చేయాలి అంతే గణేశుడు అయితే కిర్రాకుండా అసలు వాళ్ళ పెద్ద అంటే ఈ గణేషుని పెట్టిన పెద్దవాళ్ళు కూడా మరొకసారి మాట్లాడతారంట మాట్లాడుతాం లేదంటే ఇక వీడియో ఎండ్ కొట్టేద్దాం గణేషుడు చాలా క్లోజ్తో కనిపిస్తుంది చూడండి కవర్ అయితే ఇస్తారు మన వాళ్ళు చూడండి దాలో కవర్ దాలో జల్దీ ना भूल जाते कवर डालने डालो वो पानी नहीं है तो वो भी हटा दो ऊपर से మొత్తం గణేశుడి మీదకి ఎక్కారు ఇద్దరు వేస్తారు మొత్తం కవర్ వేస్తారు వర్షం పడుతుంది మొత్తం వర్షం తడిస్తే మొత్తం కలర్ వెళ్ళిపోతాయి మళ్ళీ నిమజ్జనం ఇక్కడనే వర్షంలోనే అయిపోతుంది అందుకే దాలో స్టార్ట్ అయిపోయింది ఫుల్ పడుతుంది వర్షం ఫుల్ ఒక రేంజ్లో అయిపోయింది వర్షం వర్షంలో ఏమంటారు కవర్ వేయకపోతే నిమజ్జనం అయిపోతాయి గణేష్ని వర్షంలోనే అట్లా పడుతున్నాయి వర్షాలు కానీ జనాలు పబ్లిక్ భక్తులు అయితే వర్షంలో ఎండలని చూడకుండా గణేష్ని తీసుకోవడానికి అయితే వస్తారు సగానికి సగం ధూళిపేట అయితే ఖాళీ అయిపోయింది వర్షం చూడండి కనిపిస్తుందా ఫుల్ వర్షం వర్షం పడుతుంది చూసిరు కదా అంగమ నడుస్తుంది అసలు ధూళిపేట మొత్తం ఎక్కడ చూసినా గణేషులు అయితే తీసుకొని పోతారు ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో అయితే తీయడానికి అయితే ఛాన్స్ లేదు ఇంకోటి ఫుల్ స్టోరేజ్ అయిపోయింది మస్తు తీసిన కాబట్టి ఇక వెళ్తా మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ తీస్తా వీడియో చూసే వాళ్ళు అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కూడా మొత్తం పబ్లిక్ అనిపిస్తుంది కదా